గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహం అయితే మాత్రం స్వగ్రామానికి చేరుకున్నటువంటి నేపథ్యం ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది నాయకులు ప్రజలు కూడా వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా నిన్న రాత్రి వర్షం కురిసినటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఈ కాసేపట్లో క్రిమియేషన్ జరిగే ప్లేస్లో మనం ఉన్నాం. ఈ మధ్యాహ్నం లోపు 12 లోపు క్రిమియేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు చూడవచ్చు. మనం క్రిమియేషన్కి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో కలితాండాకు అతి దగ్గరలో ఉన్నటువంటి దాదాపు ఒక 200-300 మీటర్ల సమీపంలో ఉన్నటువంటి వారి సొంత ప్లేస్లో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికైతే మరి కాసేపటికి 9:30 గంటలకల్లా పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇద్దరు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి. ఇప్పటికైతే షెడ్యూల్ అనౌన్స్ చేశారు కానీ మరి ఇప్పటికే నారా లోకేష్ అక్కడ బయలుదేరారు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పోలీస్ అధికారులు కానీ మొత్తం అంతా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ దాదాపు 12 గంటల పైన ఇక్కడికి బాడీని తీసుకుని అధికార లాంఛనాలతో సైనిక లాంఛనాలతో ఇక్కడ క్రిమియేషన్ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటికే అదేదో తనకు కావాల్సినటువంటి తను పూడ్చడానికి సైనిక లాంఛనాలతో పూడ్చడానికి గుంతని కూడా తవ్వుతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు ఆర్టీవీ లైవ్ స్క్రీన్ ద్వారా. ఇక్కడ మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే విపరీతంగా మాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రౌడు నాయకులు వీళ్ళందరినీ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కొంచెం పగడ్బందీగా ఇప్పటికే బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ గ్రామస్తులే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలామందికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి క్రిమియేషన్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఒకవైపు అధికారులు ఇక్కడ దగ్గరుండి మరి వారి ఏర్పాట్లు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం ముగియనుంది. అధికారిక సైనిక లాంఛనాలతో మొత్తం, ఎందుకంటే నేషనల్ ఫ్లాగ్ తన మీద కప్పిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు వారు చూద్దాం. ఇప్పుడు ఎన్నింటికల్లా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది చూస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఉన్నారు మనతో. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ఇక్కడ క్రిమియేషన్కి తగిన ఏర్పాట్లు చేస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ? అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. సో అంత్యక్రియలన్నీ కూడా 9 గంటల తర్వాత మొదలయ్యి మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో ఇక్కడున్న మనకు వచ్చే ప్రజలను బట్టి తెలుస్తుంది. అంతిమయాత్రలో పాల్గొనేదానికి ఎక్కువ మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1350 మందిని పోలీసులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. క్రిమియేషన్కి సైనిక లాంఛనాలతో ఉంటుంది, ఎలా ఉంటుంది? సైనిక లాంఛనాలతో పాటు మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ హానర్తో పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమంగా పూర్తి లాంఛనాలతో ఇక్కడ ఈరోజు క్రిమియేషన్ చేయబడుతుంది. సార్ ఇప్పుడు క్రిమియేషన్ ఎక్కడ జరుగుతుంది సార్? వారి ప్లేసా లేదంటే మీరు ప్రభుత్వం సెలెక్ట్ చేస్తారు? వారి సొంత భూమిలోనే, వారికి సంబంధించిన సొంత భూమిలోనే వాళ్ళు ఈరోజు సెలెక్ట్ చేసుకొని దీంట్లోనే ఉండాలి. వాళ్ళకి ఉన్నది ఒకే కొడుకు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమాధి ఇవన్నీ కూడా ఇక్కడే ఉండాలని వాళ్ళు నిర్ణయించుకోవడం వల్ల ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ క్రిమియేషన్కి భారీగా మాబ్ వచ్చే అవకాశం ఉందని బ్యారికేడ్లు ఇటువంటివి ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనకు చూస్తున్నాము అంతా కూడా దాదాపు 100 మీటర్ల వరకు ఎవరిని కూడా అలౌ చేయకోకుండా పూర్తి స్థాయిలో స్టేట్ హానర్ కానీ వీటన్నిటికి కూడా ఎక్కడ భంగం కలిగించకుండా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆఫ్టర్ బ్యారికేడింగ్ తర్వాత మీరందరినీ కూడా అలౌ చేస్తాము. దాని తర్వాత ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు మనతో పాటు మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ సార్ కూడా మనతో పాటు వచ్చి ఉన్నారు. వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో చాలా క్రమశిక్షణతో ఏదైతే మన మురళీ నాయక్ గారి యొక్క అంతిమయాత్రను విజయవంతంగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది పూర్తి స్థాయిలో ఆర్మీకి ప్రజలందరూ కూడా భారత ఆర్మీకి భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపే కార్యక్రమంగా ఈరోజు నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి మేము శాయశక్తులు కృషి చేస్తున్నాము. ప్రజలు వచ్చిన దేశభక్తులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సహకరించాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
చూడొచ్చు క్రిమియేషన్కి అయితే మాత్రం ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ సైనిక అధికారులు కూడా ఇప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాకుండా సైనిక అధికారులు కూడా ఇక్కడ, ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలామంది మాబు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ ఏదైతే ఉందో క్రిమియేషన్ అనేది దాదాపు 12 గంటలకు ఇక్కడ బాడీని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా, లేదంటే మాబు కూడా ఎక్కువ రాకుండా 100 మీటర్ల మేరకు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయనకి గౌరవ సూచకంగా ఆయన సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఖచ్చితంగా అదైతే ఉందో సైనిక లాంఛనాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ ఆయన క్రిమియేషన్ జరుగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.